హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మెంతం కూర, పచ్చికారం స్పూన్నర, కొంచెం పసుపు, కొంచెం అల్లం. వేగినాక ఉల్లిపాయ, మిర్చి, పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేగినాక అల్లం, పసుపు వేసుకోవాలి. కొంచెం పెద్దగా పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది, ఫ్రై అయిపోతుంది. కరివేపాకు 2 రెక్కలు వేసుకోవాలి, పచ్చిది. వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయడానికి ఉంచుకోవాలి. అల్లం, పసుపు వేసుకోవాక కొంచెం ఫ్రై అయినాక కొంచెం కలపాలి. ఇది నల్ల వంకాయ మంచిగా నీట్గా కడుక్కొని ఉప్పు వేసుకొని ఇట్లా కోసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ ఉప్పు నీళ్ళు వేసినాం తర్వాత మళ్ళీ ఒకసారి గలా పెట్టి ఇది వేగాలి. వేగినాక ఉల్లిపాయ వేగింది కదా, తర్వాత దీన్ని గట్టిగా వండుకొని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ దాంట్లో వేసుకొని గట్టిగా వాటర్ వండుకొని వేసుకొని కలపాలి. కొద్దిసేపు మగ్గినాక పచ్చికారం, ఉప్పులు వేసిన కదా అవసరం లేదు, పచ్చికారం వేసి కలపాలి బాగా. నల్ల వంకాయలు, పొద్దుట వంకాయలు బాగుంటుంది టేస్ట్. పచ్చికారం వేసి వండితే సూపర్ ఉంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన తెలంగాణ వంకాయ కర్రీ పచ్చికారం వేసి వండుకున్నాం, చాలా బాగుంటుంది. ఇది మగ్గాలి చాలాసేపు. తర్వాత మళ్ళీ వేయాలి. తర్వాత ఇట్లా వేయించుకున్నాక ఈ పచ్చికారం ఇందులో వేసుకోవాలి. స్పూన్నర కారం కలబెట్టాలి. మొత్తం ముక్కడికి కలపాలి. కూర కింద కలిపేటట్టు కలపాలి. సరిపోతుంటే ఒకటి వేసుకోవాలి. స్పూన్నర వేసిన కదా ఇవన్నీ పచ్చికారంలో ఓన్లీ కారం వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. పచ్చికారం కదా మగ్గాలి చాలా, పచ్చివాసన పోయేదాకా. తర్వాత మెంతం కూర వేసుకోవాలి పైనుంచి. దించేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ వంకాయ కర్రీ.
ఇట్లా వండుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా పచ్చివాసన అంతా పోయేటట్టు ఉంచుకోవాలి. లాస్ట్ కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఉంచుకున్నాక బంద్ చేసి వేరే గిన్నెలో బౌల్లో వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ వంకాయ కర్రీ, నల్ల వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకోండి.